ఈ వీడియోలో మనము దత్త జయంతి అయిన దత్త పూర్ణిమ విశిష్టత, దత్తాత్రేయుని జననము, దత్తాత్రేయుని యొక్క అవతారాలు చూద్దాము. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకి 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జపధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నరసింహ సరస్వతి చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్రము, శ్రీ దత్త దర్శనము వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకే ఈ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు. ఈ స్వామి ప్రదోషకాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున మధ్యాహ్నం వేళలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తారు. దత్తాత్రేయుని జననం. పురాణాల ప్రకారం ఒక రోజున లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవీలు తమ స్త్రీతత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు. వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు. అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి, ముని, అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని చెప్పారు. అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి, మీ ముగ్గురు వెళ్ళి అనసూయ స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెబుతారు. వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత, ధర్మాన్ని పరీక్షించుటకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు. అక్కడ అత్రిముని లేని సమయంలో ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరుకుని తల్లి అనసూయ ముందు భోజనం చేయాలని కోరికను వ్యక్తం చేశారు. అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది. అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు. దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఆ సమయంలో తను ఆ సమస్య నుండి బయటపడేందుకు తన భర్త అత్రిమునిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చూసింది. అప్పుడు ముని కమండలం నుంచి అనసూయాదేవి నీటిని చిలకరించి వారిని 6 నెలల శిశువులుగా మార్చి
వారికి స్తన్యం ఇచ్చి నిద్రపుచ్చుతుంది. అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్తలు తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు. అప్పుడు నారద ముని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలు తమ తప్పును అంగీకరించి అనసూయకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత తమ భర్తలను తిరిగి పొందారు. అయితే అనసూయ పతివ్రతను మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు. అందులో భాగంగానే బ్రహ్మభాగం నుండి చంద్రుడు, విష్ణువు నుంచి దత్తాత్రేయుడు, శివుడు నుంచి ముని, దుర్వాసుడు జన్మించారు. అప్పటి నుంచి దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు. కలియుగంలో దత్తాత్రేయుని అవతారములు 5. అందులో మొదటిది శ్రీపాద శ్రీవల్లభుడు. ఇది దత్తాత్రేయుని మొదటి అవతారంగా చెబుతారు. శ్రీపాద శ్రీవల్లభుడు 14వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అనే గ్రామంలో జన్మించి వేదాంగాలను అభ్యసించి చిన్నతనంలోనే సన్యసించి ఇల్లు వదిలి దేశయాత్రలు ముగించి కురుపురము చేరి కొంతకాలమునకు అక్కడే కృష్ణానదిలో అంతర్ధానమైనారు. వారు శరీరంతో ఉన్నప్పుడే కాక శరీరం వదిలిన తర్వాత కూడా నేటికి భక్తులను అనుగ్రహించుచు అనేక మహిమలను చూపుచున్నారు. 2వ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు 15వ శతాబ్దంలో మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి పుట్టుకతోనే మౌనవ్రతాన్ని ఆచరించి ఎన్నో మహిమలు చూపి తన అవతార ప్రాముఖ్యమును నిరూపించిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఉపనయనమైన వెంటనే మౌనవ్రతాన్ని స్వంత ఇంటిని వదిలి దేశ పర్యటన అనంతరం నరసింహవాడి చేరి అక్కడ 12 సంవత్సరాలు గడిపిన తరువాత గుల్బర్గా జిల్లాలోని గానుగాపురం చేరి సంగమం వద్ద ఔదంబర వృక్షం కింద తన నివాసం ఏర్పరచుకుని అనేక సంవత్సరములు తన తపోశక్తితో భక్తుల కష్టములను బాధలను తీర్చి వారిని మోక్ష మార్గం వైపు నడిపించి తుదకు తన నిర్గుణ పాదూకులను మఠంలో ప్రతిష్ఠించి శ్రీశైలం చేరుకుని అక్కడ పాతాళగంగ వద్ద కృష్ణానదిలో అంతర్విధులైనారు. శ్రీ స్వామి పాదమహిమచే గానుగాపురం ప్రసిద్ధ క్షేత్రంగా వెలిసి భక్తుల బాధలను బాపుతుంది. 3వ దత్తావతారం శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్. మాణిక్య ప్రభు మహారాజ్ గుల్బర్గా జిల్లాలోని కళ్యాణి నగరంలో జన్మించి బాల్యమునందే అనేక లీలలను చూపి అక్కడ నుండి మాణిక్యనగరుకు వచ్చి ఒక దర్బారు నిర్మింపచేసి అక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ దర్బారు అవధూత దర్బారుగా ప్రసిద్ధికెక్కినది. స్వామి కాలం నుంచే నిత్యాన్నదానం ఎటువంటి ఆటంకము లేకుండా కరువు పరిస్థితిలో కూడా నేటికి కొనసాగుతూ ఉంది. శ్రీ అక్కలకోట మహారాజ్. స్వామి సమర్థగా పిలువబడే అక్కలకోట మహారాజ్ ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. కానీ వారు మాత్రం దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోనూ వివిధ పేర్లతో పిలువబడుతూ కనిపించారు. ప్రతి స్థానంలోని వారి మహిమ ప్రకటితమవ్వగానే అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. వీరు దత్తావతారమే కానీ ముందటి అవతారాలలాగా సన్యాసి మాదిరిగా కాక సంపూర్ణ అవధూత స్థితిలో ఉండేవారు. అన్ని ప్రాంతాలలో పర్యటించి చివరకు అక్కలకోటలో వటవృక్షం కింద నివాసం ఏర్పరచుకుని వటవృక్ష స్వామిగా ప్రసిద్ధిగాంచి అక్కడనే సమాధి చెందారు. 5వ అవతారం శ్రీ సాయిబాబా. సాయిబాబా కూడా ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. 16 సంవత్సరాల బాలుడిగా షిరిడీలో వేప చెట్టు కింద ప్రకటితమై చివరకు షిరిడీలోనే ఉండిపోయారు. షిరిడీ సాయిబాబాగా పిలువబడ్డారు.